వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం. దేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మేడారం సీఎం పర్యటన విజయవంతం చేయాలని సీతక్క ఆదేశాలు. గాజుల రామారంలో హైదరాబాదితుల ఆవేదన. కర్నూలులో భారీ వర్షం, జలమయమైన రహదారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా చింతమడకలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను. ఉద్యమం మొదలయ్యాక కేసీఆర్ ఇక్కడికి మరొకరిని తెచ్చిపెట్టారు. కొందరు సిద్దిపేట చింతమడకలను తమ ప్రైవేట్ ప్రాపర్టీలా చూసుకుంటున్నారు. చింతమడక చిరుతూపులను కన్నెనేలా కేసీఆర్కు మచ్చ తెచ్చే పనులు కొందరు చేశారు. ఇదే విషయాన్ని నేను చెబితే నన్ను బద్నాం చేశారు. నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వారిని వదలను అని కవిత వ్యాఖ్యానించారు. కూడా తిరిగి అందరినీ మేల్కొల్పి తెలంగాణ ఉద్యమానికి ముందట తీసుకుపోయినారు. మరి ఆయన తనట్లా ముందడుగేసిండు కాబట్టే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అవునా కాదా? అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. దానితోని దేశ చరిత్ర మారింది, మన రాష్ట్ర చరిత్ర మారింది. మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకు రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకు, మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే, పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు. మీకు ఒక మాట చెప్పాలి, ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది. ఎవరికైనా కూడా సొంత ఊరిలో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది. నేను 7, 8, 9, 10 తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది. దసరాకు, బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం. మీరు ఏదైతే మన చింతమడక ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడక ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన. హైదరాబాద్లో ఈరోజు భారీ వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, మాదాపూర్, అల్వాల్, కుతుబుల్లాపూర్, సికింద్రాబాద్, మెట్టుగూడ, చిలకలగూడ, కూషాయిగూడ, చెర్లపల్లి, రామ్నగర్, జవహర్ నగర్, ఏఎస్ రావు నగర్, రాంపల్లి, కీసర, దమ్మాయిగూడ, కాప్రా తదితర ప్రాంతాల్లో వర్షం విస్తారంగా పడుతుంది. పలు చోట్ల ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రవాణాకు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా మహబూబ్ నగర్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
సార్ ఓకే సార్ కూడా వైఫర్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 5ను తక్షణమే రద్దు చేసి దొమ్మర కులం వారికి జోడించిన గిరి బలిజ పదాన్ని వెంటనే తొలగించాలని తెలుగు కాపు బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్జే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలు నగరంలోని దౌర్నా చౌక్ వద్ద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి రవి మాట్లాడారు. अरे जय बलिजा जय बलिजा ऐक्यता वर्धिल्लाలి ऐक्यता वर्धिल्लाలి బలిజ నుండి బలిజన పదాన్ని కాపాడాలి బలిజ నుండి బలిజన పదాన్ని కాపాడాలి బలిజ ఆత్మ గౌరవాన్ని కాపాడాలి బలిజ ఆత్మ గౌరవాన్ని కాపాడాలి జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజన ఐక్యత వర్ధిల్లాలి బలిజ నుండి బలిజన పదాన్ని వెంటనే వర్ధిల్లాలి బలిజ నుండి బలిజన పదాన్ని వెంటనే వర్ధిల్లాలి జీవో నంబర్ 5 ను వెంటనే వర్ధిల్లాలి జీవో నంబర్ 5 ను వెంటనే వర్ధిల్లాలి జీవో నంబర్ 5 ను వెంటనే వర్ధిల్లాలి బలిజ నుండి బలిజన పదాన్ని వెంటనే వర్ధిల్లాలి బలిజ నుండి బలిజన పదాన్ని వెంటనే వర్ధిల్లాలి బలిజన ఐక్యత వర్ధిల్లాలి బలిజన ఐక్యత వర్ధిల్లాలి బలిజ కాపు తెలంగాణ వంటరి కాపు ఐక్యత వర్ధిల్లాలి బలిజ కాపు తెలంగాణ వంటరి మున్నూరు కాపు ఐక్యత వర్ధిల్లాలి బలిజ కాపు తెలంగాణ జై బలిజ జై బలిజ జై బలిజ జై బలిజ జై బలిజ జై బలిజ బలిజల ఐక్యత వర్ధిల్లాలి బలిజల ఐక్యత వర్ధిల్లాలి నా పేరు అజ్జా రామకృష్ణ, రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిని. ఈరోజు జీవో నెంబర్ 5 ద్వారా దొమ్మల సోదరుల్ని గిరి బలిజ అనేటటువంటి పేరుతో తీసుకురావడం జరిగింది. మేము దొమ్మల సోదరులకు వ్యతిరేకం కాదు, దొమ్మల కులానికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఆ గిరి బలిజ అని పెట్టినందుకు మేము ఈరోజు మా వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నాం. ఆ బలిజ అనే పేరు తీసి ఆ సోదరులకు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి, వాళ్ళని సముచితంగా గౌరవించండి, సమాజంలో వాళ్ళని అన్ని విధాలుగా ఆదరించండి. మాకు ఎట్టి అభ్యంతరం లేదు. దీని మీద ఆ బలిజ కులాన్ని తీసేంత వరకు మేము రాష్ట్రం అంతా మేము ఒకటయ్యి మేము దీన్ని రిక్వెస్ట్ రూపంలోనే పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాం. కారణమని పాలకులు ఒప్పుకున్నారు. మేము దాదాపుగా 95% మీకు అండగా నిలబడి ఈరోజు ప్రభుత్వం రావడానికి ముఖ్య కారకులమైనటువంటి మా బలిజ కాపు కులాన్ని దయచేసి ఈ గౌరవ స్థానంలో ఇట్లాగే ఉంచాలని చెప్పి మాకు సహకరించాలని చెప్పి గవర్నమెంట్ని వినయపూర్వకంగా మేము విన్నవించుకుంటాం. నా పేరు అజ్జా రామకృష్ణ, రాష్ట్ర కాపునాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 5 ద్వారా దొమ్మర కులస్తులకు వారి మనోభావాలు దెబ్బతినకుండా వారి కులాన్ని గిరి బలిజగా 14 ఆగస్టు 2025న ఒక జీవో నెంబర్ 5 ద్వారా వాళ్ళని గిరి బలిజగా నామకరణం చేసింది. వాళ్ళ ఆత్మగౌరవాన్ని గవర్నమెంట్ కాపాడింది. మేము కూడా వారికి సంఘీభావం తెలుపుతున్నాము. కానీ అందులో మా బలిజ కులస్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరి బలిజ అనే పదాన్ని ఏర్పాటు చేయడంలో మా కులస్తులకు ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు హెచ్చరికలు కూడా జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్లకు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాం. 30% ఉన్న మా బలిజ కులస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హక్కున చేర్చుకొని వచ్చిన ఎన్నికల్లో మేము అందరము వారికి తోడ్పాటుగా ఉండి గవర్నమెంట్కు సహకరించి గవర్నమెంట్ ఏర్పాటుకు మేమంతా తోడ్పడ్డాము.
కాని పక్షంలో గత ప్రభుత్వానికి ఏర్పడిన పరిస్థితి మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఏర్పాటు కాకుండా వాళ్ళు ముందు జాగ్రత్తగా ఆలోచన చేయాలని ఏమి మీ అభిప్రాయం అనేది కూడా తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా శోచనీయం. ఈరోజు కూడా ప్రభుత్వంకి ఎంతో సహాయాలు అందించింది ఈ బలిజలు కాపులు. ఈరోజు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు. మన కాపు మంత్రులు మనోభావాలను దెబ్బతీయద్దండి. ఏ మతానికైనా ఏ కులానికైనా కూడా నేను డాక్టర్ వాళ్ళకి ఈ తీవ్రంగా ఈ బలిజ గిరి నుండి తీసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. వరంగల్ ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కుటుంబ సమేతంగా దర్శనానికి విచ్చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు. ఆలయ అధికారులు అర్చకులు అతిథులను ఆహ్వానించారు. ఇంగిలి బతుకమ్మ కాడికి వెళ్ళి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా, అంతేకాకుండా భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కానివ్వండి, మిగతా వేస్తంభాల గుళ్ళ ఆలయంలో కానివ్వండి, నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి అమ్మవారిని ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఎన్నడూ కూడా నిజంగా కూడా ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయలేదు. మీరు అందరూ చూస్తున్నారు. ఎంపీ గారు కానివ్వండి, మేము కానివ్వండి, మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా, ఆలయ ఈఓ గారు, పూజారి గారు, ధర్మకర్తలు అందరూ కూడా సమిష్టిగా కృషితోటి
20 ఏళ్ల కింద వేసిన రంగులు కానివ్వండి, కురవటాలు కానివ్వండి, స్వామికి ఇట్లా కిలా వరంగల్ ఇట్లా అన్ని చోట్ల మనకి ఎక్కడైతే నిధులు రావాలో సెంట్రల్ నుంచి వాటి గురించి కోరడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ నుంచి కూడా ప్రపోజల్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇన్ని డెవలప్మెంట్స్ రానున్న రోజుల్లో భద్రకాళి అమ్మవారిని ఒకటే కోరడం జరిగింది. మీకు రావాల్సిన నిధులు ఖచ్చితంగా మీకు చేరి ఇంకా ఇంకా మన ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ 9 రోజులు వచ్చి మీరు అమ్మవారిని దర్శించుకొని మీ ప్రేయర్స్ చేసుకోవాలని కోరడం, పూజలు నిర్వహించండి అని చెప్పడం జరిగింది. అదే విధంగా సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మీ తరఫున. తన సొంత నియోజకవర్గం డోన్ నుంచి విజయవాడకు రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు దశాబ్ద కాలం తర్వాత రైలెక్కిన రైల్వే మాజీ మంత్రి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. పరకాల మండలం నాగారం గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో నాగారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ కట్కూరి శ్రవంతి గారు మరియు గ్రామ ఆడపడుచులు చిన్నారులు చాలా ఉత్సాహంగా బతుకమ్మ పాటలతో కోలాటం ఆటలతో సందడి చేశారు. గ్రామంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు, లైటింగ్, సౌండ్ సిస్టమ్ తదితర పనుల దగ్గర నుండి పర్యవేక్షించిన పరకాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి. నిన్న సాయంత్రం నాగారం గ్రామంలో అనుకోకుండా కారు మరియు ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురి కావడం జరిగింది. ద్విచక్ర వాహనదారులు గాయాలకు గురైనారు. అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ వైస్ ఎంపీపీ చింతరెడ్డి మధుసూదనారెడ్డి వారి వాహనాన్ని ఆపి వారిని పరామర్శించి గాయాలైన వారిని దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సను అందించాలని వైద్యులతో మాట్లాడారు మరియు వారికి అండగా ఉంటారని ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులస్తులను గిరిబలిజగా గుర్తిస్తూ జీవో జారీ చేయడం బాధాకరమని సురేష్ మానవ హక్కుల కమిషన్ అసోసియేషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులస్తులను గిరిబలిజగా గుర్తిస్తూ 1793 చేసిన జీవోను అమలు చేయవద్దని దేవరశెట్టి పరమేశ్వరయ్య కోరారు. బలిజ కులము 37 దాటి వెళ్ళిపోతుంది. మరి ఏమైనా వర్గీకరణలో ఏమైనా ఈ జాతికి సీట్లు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఒక చైర్మన్గా రాష్ట్ర చైర్మన్గా బలిజ సంఘం కర్నూలు అండ్ నంద్యాల 2 జిల్లాల అధ్యక్షునిగా పనిచేస్తున్న నేను ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఒకటే. ఎందుకంటే బలిజ జాతి ఇప్పటికే 27% దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 27% బలిజ జాతి ఉంది. మరి 27% ఉన్నటువంటి బలిజ జాతికి ఆ జనాభా నిష్పత్తి ప్రకారం ఎన్ని జెడ్పీటీసీలు వస్తున్నాయి, ఎన్ని ఎంపీటీసీలు వస్తున్నాయి, ఎన్ని సర్పంచులు వస్తున్నాయి, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తున్నాయి, ఎన్ని ఎంపీటీ సీట్లు వస్తున్నాయి. ఈ రోజుకు కర్నూలు జిల్లా ఏర్పడి 1947 ఆగస్టు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిన నుంచి ఈరోజు కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఎమ్మెల్యే లేడు బలిజ కమ్యూనిటీలో. మరి బలిజలలో సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా, బలిజ జాతి అంతరించిపోతుందా అనేది కూడా అర్థం కానిటువంటి విషయం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఈ బలిజ జాతిలో అనేక కులాలు ఉపకులాలు చోటు చేసుకున్నాయి. దీంట్లో భోగ బలిజ, శెట్టి బలిజ, లింగ బలిజ, వాడ బలిజ, రాజమండ్రి బలిజ, నానాక బలిజలలో చదివి 101 బలిజలు తీసుకొచ్చి దీంట్లో కలిపారు. ఇప్పుడు 102గా దొమ్మర కులం అనేటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి బలిజలలో కలపడం అనేది ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయంలో అసలు ఏ పద్ధతిలో ఏ ప్రాతిపదికన జనాభా తక్కువ ఉందనే ఎక్కువ ఉందనే ఎందుకు కలిపారు మీరు? ఇది డైరెక్ట్గా నేను సీఎం గారిని ప్రశ్నిస్తున్నాను పత్రికాముఖంగా. ఏ విధంగా కలుపుతారండి మీరు? ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదా? కమ్యూనిటీ కొన్ని విలువలు ఉండవా? ఒక అగ్రవర్ణంగా ఒక ఆర్యవైశ్యులు, ఒక బ్రాహ్మణ్స్, ఒక కమ్మ, ఈ బ్రాహ్మణ ఈ కులాలతో పాటు ఓసీలుగా పరిగణింపబడుతున్న బలిజంను ఈరోజు తీసుకుపోయి మీరు ఎస్సీలుగా మారుద్దామనుకుంటున్నారా, బీసీలుగా మారుద్దామనుకుంటున్నారా? ఏదో మీరు ఇది విధంగా చెప్పండి. మీరు గుమ్మనంగా చట్టాలు చేసేసి మీరు మీ అంతకు మీరు ప్రకటించేసి ప్రజలు తిక్కొల్లనుకుంటున్నారా మీరేమన్నా? లేక ప్రజలు తిరగబడరు అనుకుంటున్నారా? ప్రజలు తిరగబడితే ఏ ప్రభుత్వం కూడా మనగడ సాగించడానికి అర్హత లేదు. ఇది మొట్టమొదట సీఎం గారు గుర్తించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇంకోటి, ఇంతకుముందు విభిన్న జాతులుగా పరిగణింపబడుతున్న బలిజ జాతి ఒక్కొక్క ప్రాంతంలో శెట్టి బలిజ అంటే ఈడిగ జాతిని శ్రీకాకుళం సైడ్ శెట్టి బలిజ అంటారు. అక్కడ బీసీలు, ఇక్కడ ఓసీలు. ఏంటండి ఈ తారతమ్యం? ఒకే రాష్ట్రంలో, ఒకే ప్రాంతంలో, ఒకే భాష, ఒక మాట, ఒక ఆట పాట మాట యాస అన్నీ ఒకే విధంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా మారుతాయి? ఒక రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మనిషి ఒక విధంగా పరిగణించబడతాడా? ఇది ఎంతవరకు? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.